ఇంతై ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రాజకీయంగా వ్యక్తిగా నారా లోకేష్ రోజు రోజుకు ఎదుగుతున్నారు. తండ్రి చాటు బిడ్డగా ఆయన చిటికిన వేలు పట్టుకుని రాజకీయాల్లో బుడిబుడి అడుగులు ఆరంభించిన లోకేష్ ఇప్పుడు తండ్రితో సమానంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తండ్రికి మించిన తనయుడిగా ఎదుగుతున్నారు. టీడీపీలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ప్రాధాన్యత, అధికార పరిధి విస్తరణ వేగంగా పెరుగుతోంది. పార్టీలో నవతరం నాయకుడిగా లోకేష్ తనను తాను నిరూపించుకోవడమే కాకుండా పార్టీ నేతలు, శ్రేణుల నుంచి మద్దతు కూడా పొందుతున్నారు. పార్టీ వ్యవహారాలలో ఆయన పోషిస్తోన్న పాత్ర కీలకం, పరిధి విస్తృతం, చంద్రబాబుతో సమానంగా మారుతోందనడానికి ఇటీవలి కాలంలో పలు తార్కాణాలు కనిపించాయి. గతంలో విదేశాలలో చిక్కుకున్న తెలుగువారిని వెనక్కి తీసుకురావడంలో, ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో సహాయ పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణలో కానీ చంద్రబాబు ఏ విధంగా క్రియాశీలకంగా వ్యవహరించారో తెలిసిందే. ఇప్పుడు ఆ పనిని అంతే సమర్థతతో, ఇంకా చెప్పాలంటే అంతకు మించి అన్నట్లుగా నిర్వహిస్తున్నారు లోకేష్. అంతేకాదు జాతీయ స్థాయిలో కూడా లోకేష్కు మంచి గుర్తింపు లభిస్తోంది. కేంద్రంతో సంబంధాల విషయంలో కానీ, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే అంశంలో కానీ లోకేష్ను తండ్రికి మించిన తనయుడిగా పార్టీ నేతలు, శ్రేణులే కాదు పరిశీలకులు సైతం అభివర్ణిస్తున్నారు. ఇక ఇప్పుడు లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. ఈ పర్యటన ఆయన కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ భేటీ అవుతారు. ఈ భేటీలలో ఆయన ఇటీవల మెంథా తుపాను కారణంగా రాష్ట్రానికి జరిగిన ఆస్తి నష్టాన్ని, రాష్ట్రంపై పడిన ఆర్థిక భారాన్ని వారికి వివరిస్తారు. అందుకు సంబంధించిన నివేదిక సమర్పిస్తారు. కేంద్రం నుంచి సహాయాన్ని కోరతారు. సాధారణంగా ఇలా కేంద్రానికి విజ్ఞప్తులు చేయడం, ప్రకృతి విపత్తుల కారణంగా సంభవించిన ఆర్థిక నష్టాన్ని వివరించి సహాయం కోరడం అన్నది ముఖ్యమంత్రి చేస్తారు. అయితే ఇప్పుడు ఆ బాధ్యత లోకేష్ తీసుకున్నారు. అంతేకాదు పార్లమెంట్లో టీడీపీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను లేవనెత్తే విజయంలో లోకేష్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తంగా టీడీపీలో కూటమి ప్రభుత్వంలో లోకేష్కు పెరుగుతోన్న ప్రాధాన్యత, ప్రాముఖ్యతను కూటమి భాగస్వామ్య పార్టీలు కూడా స్వాగతిస్తున్నాయి. అంతగా ఆయన తన సమర్థతతో అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు.